నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గత 4 రోజులుగా ఏ మీడియాలో చూసినా కానీ ఇవే కథనాలు. సో ఇటువంటి తరుణంలో సీఎం బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదిలమేనా? ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినాయి. ఇటువంటి తరుణంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మరి ఈ క్రమంలో అసలు వాస్తవాలు ఏంటి, ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే ఈ డిబేట్ తీసుకోవడం జరిగింది. సో మనతో పాటు చర్చలో పాల్గొనబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి యానాదయ్య గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, మరికొద్దిసేపట్లో జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాది వెంకటేశ్వర గారు జాయిన్ అవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా యానాదయ్య గారు చెప్పండి. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటి అంటే సార్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రాష్ట్ర ప్రజల గురించి. రాజకీయపరమైన విమర్శలకి అసలు తావు ఇవ్వద్దు. నా యొక్క రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశమే కాబట్టి అది కూడా ప్రజలు బాగా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు. ఇటువంటి తరుణంలో మనం రాజకీయపరమైన ఆరోపణలు చేసుకుంటే అది మీనింగ్లెస్ నాకు తెలిసి అయితే. సో ఇటువంటి తరుణంలో పరిష్కారమే లక్ష్యంగా మనం మాట్లాడుకోవాలి, ఏదైనా సరే, ఎవరైనా సరే. సో దయచేసి ఒకళ్ళనొకళ్ళు ఇంటరప్ట్ చేసుకొని ఇంటర్ఫీర్ అయ్యి రెగ్యులర్గా మనం చేసుకునే రాజకీయ విమర్శలాగా మాత్రం దయచేసి ఈ డిబేట్లో అలా చేయొద్దని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. సో దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. సో ముందుగా యానాదయ్య గారు, ఏదైతే గత 4 రోజులుగా విజయవాడ ముంపుకు గురైందో, మరో ప్రక్కన కృష్ణానదిలో వరద ఉవ్వెత్తున సుమారుగా 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు రావటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు తెలియదేం కాదు. ఇటువంటి తరుణంలో ఏంటి అంటే ప్రభుత్వం ఏమైనా సరే వైఫల్యం చెందిందా? అధికారులతో పని చేయించలేకపోతున్నారా? మీ వర్షన్ ఏంటి? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయము. విజయవాడలో చూస్తే ఇక తల్లడిల్లిపోయేటటువంటి, ఎప్పుడూ మనం చూడనటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ వారందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ జరిగే పరిణామాలు కూడా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్థితులు. ఎందుకంటే విద్యుత్ లేకపోవడము, రెండోది పూర్తిగా ఈ టవర్స్ ఆపేసి నెట్, ఇప్పుడు మాకు కూడా చాలా మంది మా ఆర్గనైజేషన్ నుంచి అక్కడ ఉండే వాళ్ళంతా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ కూడా ఫోన్లు పనిచేయడం లేదు. అంటే అక్కడ వరద బాధితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసే పరిస్థితి లేనటువంటి దుర్భర పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉన్నది. కరెంట్ అంటే ఆపాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు కరెంట్ ఉంటే ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కానీ మరి టవర్స్ కూడా ఆపారు. ఎందుకు మరి దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని ఆపారు తెలియదు. కానీ ఈరోజు నిజంగా అక్కడ కొంత ముందు జాగ్రత్త చర్య తీసుకోకపోవడం వల్లనే జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ముందుగానే హెచ్చరికలు వచ్చాయి, వరదలు తుఫాను వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అప్పటికే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయి ఉండడము, వచ్చిన వాటర్ అంతా కూడా ఒకేసారి మన బ్యారేజ్ మీద పడడము. ఈరోజు విజయవాడ కానీ ఈరోజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఈరోజు వరదలు ఎరుకుపోవడం జరిగింది. వాటికి తోడుగా బుడమేరు అది తెగిపోవడము, దానికి తోడుగా వెంటనే ఈ పక్క నీళ్ళన్నీ వస్తున్నాయని చెప్పేసి మన వెలగేరు గేట్లు ఎత్తడము, ఇవన్నీ కూడా ఆ పక్క వచ్చి మొత్తం సింధునగర్ ఇవన్నీ కూడా మునిగిపోవడము, దాదాపు 2nd ఫ్లోర్లలో కూడా ఆ విధంగా మునిగిపోవడము. ఈరోజు ప్రజలందరూ కూడా విపరీతమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో నేనేది ఏంటంటే, మనం విమర్శ కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, ఇటువంటి చాలా చూసినటువంటి వ్యక్తిగా ఆయన స్వచ్ఛందంగా అక్కడ పోయి తిరగడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ వారు కానీ కూర్చొని మొత్తం మ్యాన్బేట్ చేసి, ఎందుకంటే ఎక్కువ ఒకే ప్రాంతంలో జరిగింది కాబట్టి రాజధాని హెడ్క్వార్టర్ కాబట్టి అధికారులు కానీ మొత్తం అక్కడే ఉన్నారు. మొత్తం తెప్పించేసి ఎక్కడెక్కడ మానిటరింగ్ చేసేసి ఇమ్మీడియట్లీగా అసలు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలపైన ఆయన సీరియస్ గా తీసుకొని ఒక దగ్గర కూర్చొని చేస్తేనే బాగుంటుంది. లేదా ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కానీ, లేదా అధికారులు కానీ, లేదా మంత్రులు కానీ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళని తిరగమని ఈయన మొత్తం మానిటరింగ్ చేస్తుంటే
చాలా బాగుండేది. అది కాక ఈయన చుట్టూ ఈయన పోవడం వల్ల ఏమైందంటే అధికార యంత్రాంగం మొత్తం, మీడియా మొత్తం ఆయన చుట్టూ తిరగడము, ఊరికే ప్రచారం తప్ప కేవలము కనీసం తాగే నీళ్లు, పాలు ప్యాకెట్లు, నిత్యావసర కనీస అవసరాలు కూడా తీర్చేటటువంటి ఆ లోపల ప్రాంతంలో అయితే మనం సింధునగర్ గానీ, రామప్పడు గానీ, జక్కంపూడి గానీ ఆ ప్రాంతాలలోకి అసలు పోయే పరిస్థితి లేనటువంటి, ఎందుకంటే హెలికాప్టర్స్ కానీ, బోట్లు కానీ మనకు దగ్గర దగ్గరలో వైజాగ్ నుంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా వారే స్వయంగా పోవడము, ఈ మొత్తం మీడియా అంతా ఆయన చుట్టూ మెయిన్ ప్రాంతాల్లో తిరగడము, అసలైనటువంటి బాధితులు ఉన్నటువంటి ప్రాంతానికి సరైనటువంటి యంత్రాంగం పోకపోవడము, ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో ఇంకొకటి కూడా, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ 50 ఏళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది ఏదైనా కొంత వాళ్ళు సహాయకులుగా ఉండేవారు. ఈరోజు సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళు ఎవరు కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడ మనక ప్రాంతంలో ఉంది. మరి దీన్ని వైఫల్యము అనే రాజకీయ విమర్శ కాదు, కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం తన ఇల్లు మునిగిపోతుందని ఆ పక్క గేట్లు ఎత్తాడా? ఆయన ఒక్క ఇల్లు మునిగిపోయినంత మాత్రం నష్టం లేదు. పేద ప్రజలు అనేది ముఖ్యం. మనం మాట్లాడదాం. మునిగితే మునుగుతా, తేలితే తేలుతుంది. ఒక నిమిషం, మీరే మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళటం అనేది ఒక ప్రచారంలో భాగంగా అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతే కదా? సో ఇప్పుడు ఆయన వెళ్ళింది ఎక్కడికి? వరద బాధితుల దగ్గరికే కదా. సో ఇప్పుడు ఆయన ఎక్కడైనా సరే కార్యాలయంలో ఉండి మానిటరింగ్ చేసుకుంటేనే మంచిది అని చెప్పేసి మీ యొక్క ఉద్దేశం, మీ ఉద్దేశం. సో ఇక్కడ మీడియా వాళ్ళు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చుట్టూనే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మిగతా ప్రాంతాల్లో బాధితుల దగ్గరికి ఆహారం వెళ్ళట్లా, అధికారులు వెళ్ళలా, ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళలా, లేదు, ఇక కనీసం బోట్లు కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, అంతే కదా? దానివల్ల ప్రజలకు ఇబ్బంది అయింది. మేమనేది అదే, ఆ వారు లేకుండా వీళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేసి, కావాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అందుబాటులో ఉండరు కదా, వాళ్ళందరినీ అధికారులు, ఉన్నతాధికారులు, ఇన్ఛార్జీలు వేసి వాళ్ళతో పని చేపించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా వెళ్ళడం వల్ల ఏమైందంటే ఒకే మొత్తం కాన్సన్ట్రేషన్ చేసే అధికార యంత్రాంగం కానీ, మీడియా కానీ మొత్తం వారి చుట్టూ ఉంది తప్ప నిజంగా బాధితులు మనం చూస్తున్నాము. అన్ని ఛానళ్ళు, మొత్తం యూట్యూబ్ ఛానల్, అక్కడ లోకల్ నుంచి కొందరు వీడియోలు పెట్టే చూసి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు అక్కడ టచ్ చేసినట్టు వ్యక్తి లేదు. ఆ మునిగిపోయిన ఇళ్లలో ఇప్పుడు ఆ బుడమేర పక్కన పూర్తి మునిగిపోయినాయి, జలాశయం మాదిరి అయిపోయింది, అంతా మొత్తం సముద్రం మాదిరి. ఆ ఇళ్లలో అసలు మనుషులు ఉండారా, ఏమైనారు అనేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇప్పటికైనా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే నిన్న 3,50,000 మంది బాధితులు మునిగిపోయిండారని నేను చెప్తున్నారు, కానీ 1,00,000 అన్నం ప్యాకెట్లు నిన్న ఆర్డర్ ఇచ్చామంటున్నారు. అంటే చాలా నిర్లక్ష్యము, దానికి పైన సీరియస్నెస్ తీసుకోకపోవడం వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నేను అనేది ఏమంటే ప్రభుత్వం బాధ్యత తీసుకొని సీరియస్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు అసలు డిప్యూటీ సీఎం గారు అయితే నిన్న బర్త్డే ఉన్నాయి, ఏమున్నాయి, కానీ ప్రజలు ఇటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. మరి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ మానిటరింగ్ చేస్తుంటే లోకేష్ బాబు వచ్చి తిరిగిన ఇబ్బంది లేదు, ఆయన యువకుడు కాబట్టి తిరిగేదానికి. మరి ఇవన్నీ కూడా మనం తప్పు పట్టడం కాదు, కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు పడేటటువంటి ఇబ్బందుల్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాము. ప్రభుత్వము సీరియస్నెస్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నష్టపోయారు. ఈ రోజు మరి వారికి కనీస సహకారం, ఓదార్పు కానీ వారి దగ్గరికి బృందాలు అధికార బృందం పోయేటటువంటి పరిస్థితి కూడా లేదంటే ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. తప్పకుండా ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా భావన, మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు వెళితేనేమో ఆయన ప్రచారంలో భాగమన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతేనేమో ఆయన ఎక్కడున్నారో తెలియదు అన్నారు, లోకేష్ గారేమో యువకుడు కాబట్టి ఓకే అని కొంచెం టచ్ చేసి చేయనట్టు వదిలేశారు. లోకేష్ గారు మంగళగిరిలోని రత్నాల చెరువు అనే ప్రాంతం మునిగిపోయినప్పుడు ఆయన ఏ విధంగా మోకాళ్ళలోతు నీళ్ళలో ఉంటే ఆయన కూడా నడిచెళ్ళారు. గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎక్కడికైనా కానీ ఆ విధంగా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా? అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చూశారు, ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా మీరు సమర్థిస్తున్నారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు, అదే నేను అనేది, ఇతరులు పోవాలా. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఎక్కడైనా ఏ బాధితుడికైనా కానీ సహాయం అందలేదు, నేను వచ్చేతలకు సహాయం అందలేదంటే తప్పకుండా మీ మీద ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరి మీద చర్య తీసుకుంటానని ఆయన అక్కడి నుంచే మానిటరింగ్ చేశారు. అప్పుడు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికారులందరూ కూడా అప్పుడు వరదల్లో
తిరిగి 2 వీలర్స్ లో కూడా తిరిగి బోట్లలో కూడా తిరిగి చేసినటువంటి. ఇప్పుడు నేను కూడా అనేది ఏంటంటే ముఖ్యమంత్రి అనేది హెడ్ ఆఫ్ ద ఒక కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి మానిటరింగ్ చేసి ఇప్పుడు ఆయన అక్కడ తిరగడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి తెలిసే పరిస్థితి లేదు. ఆయన చుట్టూ అధికారులు ఉంటే ఆయనేమో వరద బాధితులకు తెలియజేసుకుంటూ పోయే పరిస్థితులు ఉంది. మరి నేను అనేది ఏంటంటే మంత్రులు తిరిగినా ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ప్లేస్ లో ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం మానిటరింగ్ చేయలేడు, ఆ, ఈ మిగతా అధికారులు అసలు ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. మిగతా ప్రాంతాలలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగినటువంటి సహాయం ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది. ఆ రోజు ఏం చేశారు, బోటు ఆ గేట్ దగ్గరికి వచ్చి ఒక బోట్ అడ్డపడితే చంద్రబాబు నాయుడు గారి నివాసం ముంచేదానికోసం బోట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఆ పెద్ద పెద్ద బోట్లన్నీ కొట్టుకొని వచ్చి అసలు చూస్తే ప్రకాశం బ్యారేజ్నే పగలగొట్టే పరిస్థితికి వచ్చి తగిలి అంటే ఇవన్నీ ప్రమాదంతో జరిగేదాన్ని కూడా ఇప్పుడు మేమేమి ఎవరో పంపించినారు అనడం లేదు. అంటే ప్రమాదవశాత్తు జరిగే వాటిని కూడా విపత్తులో జరిగేటటువంటి కూడా రాజకీయ బురద జల్లేటటువంటి పరిస్థితి వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం తిరుగుతున్నాడని నేను అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి కీలకమైనటువంటిది వదిలేసి ఇక్కడ తిరగడం వల్ల ఎంతమందికి సహాయం చేయగలరు ఆయన? ఒక ముఖ్యమంత్రిగా ఆర్డర్ వేసి అందరితో పనిచేయించాల్సిన టైం వదిలేసి ఆయనే తిరిగి ఎంతమందికి సహాయం చేయగలడు? గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి లేదు కదా. ఎక్కడైనా సరే ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం అంటే అధికారులే చేస్తారు, నాయకులు ఏం చేస్తారంటే అధికారులు ఉన్న వాళ్ళు ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. మరి ఏది అధికారులు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు అక్కడికి వెళితే ఏంటి అంటే అదొక ధైర్యం అన్నమాట. బాధితులకి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చేసారు అని చెప్పేసి ఒక ధైర్యం. సో నేను మరలా వస్తాను మీ దగ్గరికి. సుధాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. ఏదైతే ఇప్పుడు విన్నారు కదా యానాది గారు ఏమైనా చెప్పారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నాయకత్వ లక్షణాలు రకరకాలుగా ఉంటాయండి. అవును, చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేటివ్ లీడర్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టివ్ లీడర్. అంటే ఒక నాయకుడు కలిసి పనిచేస్తాడు, ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తారు. కొంతమంది నాయకులు ఆదేశాలు జారీ చేస్తూ గడుపుతారు. ఇది ఎవరి లక్షణం వాళ్ళది, రకరకాల లక్షణాలు ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే ప్రళయాలు వచ్చినప్పుడు, విలయాలు వచ్చినప్పుడు ఎవరిది తప్పని ఎంచుకోవడం కంటే ఏం చేయాలో చూడడమే ప్రధానం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మొదటిది ప్రాణరక్షణ లేదా అందరినీ రక్షించాలి, రెండోది సహాయక చర్యల్ని త్వరితగతిన చేయాలి, 3 పునరావాసము సేవలు అందించాలి, 4 ఆ తర్వాత దాన్ని రెస్టోర్ చేయాలని అంటే పునర్నిర్మాణం చేయడం లేదా నివారణ చర్యలు లేదా అభివృద్ధి చర్యలు తీసుకోవడం. ఇవి మొదటి దాంట్లో ముందు జాగ్రత్త. కొంత లోపం జరిగిన మాట వాస్తవమే, అంటే అధికారుల లోపమా ఎవరి లోపమా అది వ్యక్తం. ఇక్కడ ఎప్పుడూ లేనంతగా వర్షం వచ్చిందండి. ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్లు వాటర్ ఏదో వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడో జనాభా తక్కువ ఉన్నప్పుడు అలా అంచనా వేసి కట్టారు. ఈసారి ఏమైంది, 11,40,000 క్యూసెక్ల పైన ఒకేసారి ఉధృతంగా వాన వచ్చింది. అదే నీళ్ళు వస్తే తట్టుకోలేకపోయాం. 3 రోజులు పడాల్సిన వర్షం 24 గంటల్లో పడిందండి. నేను కూడా ఆ వర్షం వచ్చినప్పుడు విజయవాడలోనే ఉన్నాను. మా పార్టీ ఆఫీస్ నుంచి ఆ రాత్రే తెలియదండి, శుక్రవారం రాత్రి తెలియదు, అర్ధరాత్రి నుంచి వర్షం పడింది. మేము లాడ్జీలో తెలియదండి. మేము బయలుదేరి 12కి వస్తే బుడమేరు తెగిపోయి ఆ నీళ్లు వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. మా అదృష్టం ఒక 10 నిమిషాలు ముందు వచ్చాం కాబట్టి 12:30 ఆ ప్రాంతంలో దాటుకొచ్చాం. తర్వాత మొత్తం కూడా ఆగిపోయాడు రాకపోకలన్నీ. అంటే ఇది దురదృష్టం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు టీం కెప్టెన్ అండి, ఆయన కోచ్ కాదండి. కోచ్ లాగా నువ్వు అలా ఆడు ఇలా ఆడని చెప్పడు ఆయన. కెప్టెన్ ఎప్పుడు ఆటలో మధ్యలో ఉండి ఆ క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు పొరపాట్లు ఉంటే ఆయన ఆడి జట్టును నిలబెడతాడు. అది టీమ్ స్పిరిట్ అంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రో యాక్టివ్ లీడర్ అండి. అతను ఎక్కడో కూర్చొని ఎవరికో ఆదేశాలు ఇచ్చేవారు కాదు. ఆయన సహజ లక్షణం అంటే నేను ఈ మా ఏరియా వ్యక్తిగా చెప్తా, ఆయన
ఎకనామిక్ చదివే రోజుల్లో ఎన్ఎస్ఎస్ లో పనిచేసేవాడు. ఆ రోజుల్లో తట్ట బుట్ట చాటలు బట్టి రోడ్లు వేయడం పల్లెల్లో ఇవి చేసేవాడు. నాకు అదే కనిపిస్తోందండి. ఆయన ఎంఏ ఎకనామిక్ చదివేటప్పుడు ఎలా ఉన్నాడో 74 ఏళ్ల వయసులో అలా ఉన్నాడు. రాత్రి పగులు కష్టపడతాం, మోకాట్లోతో నీళ్ళల్లో తిరుగుతున్నాడు, పడవల్లో తిరుగుతున్నాడు, జేసీబీలు ఎక్కి వాళ్ళని చేశారు. ఇంకా యాదయ్య గారు అంటూ ఆయన అక్కడ ఉండడం వల్ల మీడియా అందరి దృష్టి ఆడుంది, మిగతా కాదని. అలా కాదండి, ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరిగింది. అధికారులు కానీ రాజకీయాలు కానీ పార్టీలు ఎక్కడికక్కడ పనులు జరుగుతుంటాయి. ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరిని ఇదేమి యాత్రలు చేయలేదు, ఆయన ఒక్కడే పని చేస్తున్నాడు. ఆయనతో సెక్యూరిటీ కొంతమంది ఉన్నారు, మిగిలిన ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. అంతా తిరుగుతుంటే ఇక్కడ ఒకటి ధైర్యం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మన కోసం నిలబడి ఉన్నారని. 2 అధికారుల్లో చలనం వస్తుంది. 3 అందరిలో కూడా ఆత్మవిశ్వాసం వస్తుంది. పక్కన ఎక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తే మన ఇబ్బంది కదని వాళ్ళు చురుగ్గా పనిచేస్తారని. ఇది పని చేయించే విధానం. అంటే కలిసి ఆడడం ఆయనకు అలవాటు. ఏంటంటే 24 గంటలు మేల్కొని ఉండడము సాధ్యం అండి. 74 ఏళ్ల వయసులో, నేను 68కే నాకే నిద్ర వస్తుంది కొంతసేపు కష్టపడి. 68 అంటున్నారు, మాకే ఇప్పుడు సాధ్యం కాదు. మీకే సాధ్యం కదా. మీకు నిజమండి. నేను మొన్ననే మా వరలరామయ్య గారిని అడిగాను, సార్ ఆయన ఏమి తింటారో చంద్రబాబు చెప్పండి సార్, అవి మనం కూడా తింటాం అంటే అది మన వల్ల కాదులే రెడ్డి గారు అన్నారు వరలరామయ్య గారు. నిజమండి, నేను కూడా సైకాలజిస్ట్ని, ఫార్మసిస్ట్, చాలా యోగా ఎక్స్పర్ట్ని. కానీ ఆయనకున్న ఎనర్జీ 3 గంటలు ఏకదాటిగా నిలబడడం అసాధ్యం అండి ఈ వయసులో. మేమంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 1 గంట చేస్తే మళ్ళీ ఒక పావు గంట రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ చాలే 1 గంట 2 గంటల కంటే కాలేమండి. ఆయన 3 గంటలైనా 4 గంటలు. నిన్న 24 గంటలు బోట్లో తిరిగితే పిల్లోడు మాదిరే సరదాగా మేము నిన్ననే అన్నాను మా వాళ్ళతో, మేమంతా పల్లెటూరు వంకలు వాగులు వస్తుంటే ఎగిరి దూకి ఐసకలో నెత్తి నీళ్లు పోసుకొని తిరుగుతున్నాం. ఆ ఉత్సాహం, అదే ఉత్సాహంతో ఆయన పనిచేస్తున్నారు. సహాయ చర్యలు అందుతున్నాయి. ఇవి ఒక్కసారిగా వచ్చిన ప్రళయం. ఆ తర్వాత బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధమే లేదండి. అది ఉండేది ఆ పక్క. నెక్స్ట్ మాట్లాడదాం మనం అది. రైట్ అండి. వెంకటేశ్వర గారు వినిపిస్తుంది సార్ నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి సార్. నమస్కారం. నమస్తే. వాస్తవంగా ఏంటి అంటే ప్రస్తుతం విజయవాడ, అటు కృష్ణానది కావచ్చు, ఇటు విజయవాడ సిటీ కావచ్చు, ఉన్న పరిస్థితులు కొత్తగా చెప్పే అవసరం ఏం లేదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ చేతుల్లో రాష్ట్రం పదిలమేనా అని ఎందుకు పెట్టానంటే, ఇప్పుడున్న విపత్తుల పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళారు. వేర్ ఈజ్ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి ఆనందయ్య గారు ప్రశ్నించారు. సో దీనికి మీ సమాధానం సార్? ముందుగా మీకు అలానే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. వైసీపీ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే కంటే కూడా వాళ్ళు వెళ్ళి చేయొచ్చు కదా, వాళ్ళని ఏమన్నా అడ్డుకున్నారా? మీరు ఎక్కడైనా అడగటం కాదు కదా ఈ టైంలో. మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, మీరు ఎందుకు రారు అనేది కాదు. వాళ్ళ రాజకీయ పార్టీ అన్న తర్వాత, ఒక కెలామిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రావాలి లేదా మంత్రి రావాలి అని కాదు కదా. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. వాళ్ళు రావద్దని అంటలేదు, వాళ్ళు వస్తారు. కానీ మనం ఏమి చేస్తున్నామని తెలుసుకోవాలి కదా. నిన్నటిదాకా 3 నెలల క్రితం దాకా కూడా మీరే కదా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. 3 నెలలు అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు విపత్తు వచ్చింది కదా, డిప్యూటీ సీఎం గారు ఎందుకు ఎక్కడ ఉన్నారని అడగొద్దంటారా? మీరే కదా. ఏం మీకు మాత్రం బాధ్యత లేదా? ఉంటుంది, బాధ్యత ఉంటుంది. అది ఓకే. ఏమన్నా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేదానికి 5 సంవత్సరాలు అయిపోతాయని చెప్పే పెద్ద మనిషి ఏమైంది మీకు? ఇప్పుడు మేము ఎక్కడున్నామని కాదు మీరు ఆలోచించాల్సింది. మీకు చేతనైతే మీరు కూడా వచ్చి సహాయం చేయండి. ఎందుకంటే మీకు కూడా ఒక మీడియా ఉంది కదా, ఒక పేపర్ ఉంది, ఒక మీడియా ఛానల్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. వాటిలో ఏమి జరగట్లేదు, లేకపోతే తెగిపోయింది, ఊరు మునిగిపోతుందని భయపెట్టే వార్తలు కదా రాయాల్సింది. మీరు రాయాల్సింది ఏంటి? ప్రజలకు మనోధైర్యం కల్పించాలి. మీకు చేతనైతే, మీరు నిజంగా రాజకీయ పార్టీ అయితే మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీరు ప్రజలకు ధైర్యం కల్పించాలి. మీ రాతల ద్వారా, మీ శాస్త్రం ద్వారా. అంతేగాని మీ రాతల ద్వారా, మీ శాస్త్రం ద్వారా ప్రజలను భయకంపితం చేయకూడదు. మీరు వచ్చిన విపత్తు ఎలాంటి విపత్తు ఎవరైనా ఊహించిందా? ఇంకా నేను మాట్లాడతా. దీనికి అంత కారణం మీరే కదా. నాశనం చేశారు కదా నదుల్ని నాశనం చేశారు, కరకట్టలు నాశనం చేశారు.
కాలువలను వాగుల్ని అన్నింటిని నాశనం చేశారు కదా, దాని పరిసరం కదా ముందుకు వచ్చింది. కట్లన్నీ ఏమైపోయినాయి మీ హయాంలో? మీ ఇష్టానుసారంగా మట్టి తోవేపెట్ట కదా ఇవాళ ఇది వచ్చింది. ఎటు పోవాల్సిన నీరు ఎటు వస్తున్నాయి? ఇవన్నీ మాట్లాడితే నేను మాట్లాడతా. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చేతనైనంత సహాయం చేద్దాం. మేమంతా కూడా సహాయం చేస్తున్నామా లేదా చూడండి. మీరు వేరే అని కాదు కదా కావాల్సింది. ప్రతి ఒక్కరికి ఏదో ఉంటుంది. మీరే చెప్పారు కదా, మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా పోయినప్పుడు ఆయన పర్సనల్ పని మీద వెళ్తున్నాడు. ఇప్పుడు ఏదో పర్మిషన్ కూడా పెట్టుకున్నారు ఇంగ్లాండ్ పోవడానికి. అట్లా ప్రతి మనిషికి వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. ఉన్నప్పుడు ఏదో ఒక పూట రాలేకపోతే ఏమైపోయారని మీరు అది కదా ప్రశ్నించాల్సింది. ఏమి చేస్తున్నామని ఆలోచించండి. ఇవాళ మా కూటమి ప్రభుత్వం చేస్తున్నామా లేదా, కూటమి ప్రభుత్వం ఏమైనా వైఫల్యం ఉంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయండి. మీరు ఆన్సర్ చేయగలుగుతాం. మేము అవి వదిలిపెట్టేసేసి మీరు ఇంకా కూడా వ్యక్తిగతము రాజకీయము ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడుతుంటే నిజంగా వెళ్ళి రాజకీయ నాయకులు అనుకుందామా? ఏమనుకోవాలో ప్రజలకు వదిలిపెడతాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఇవాళ ఒక్కసారిగా వచ్చి పడినటువంటి ఈ విపత్తుని చాలా సమర్థవంతంగా మా అధికారులు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కోవటం మీన్స్ సహాయం చేస్తున్నాం. ఎక్కడే ఒక్కసారిగా వచ్చి మునిగిపోయిన ఇళ్ళని ఆ ఇళ్లలో ప్రజలకు తీసుకురాగలుగుతామని ఆస్తులు కాపాడలేం కదా. వాళ్ళని కూడా ఎంతవరకు తీసుకురాగలుగుతారు? ఎవరికి వాళ్ళే కొన్నిసార్లు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులు వదిలిపెట్టేసి మనం ఇంకా మేము రాజకీయం మాట్లాడతాము, లేదా నిన్న ఎక్కడికి పోయారంటే అక్కడికి పోయి మీకు అందట్లేదని చెప్పండి. అందట్లేదని చెప్పేదేంటి? అందట్లేదని చెప్తారా? మీరు కూడా వెళ్తే తీసుకెళ్ళండి. మీరు కొట్టేసినవి ఉంటాయి కదా, లక్షల కోట్లు కొట్టేసినవి. మీరు కూడా చేతనైతే ఎక్కడైనా వంట చేపించి పాకెట్లు చేపించి మీరు కూడా ప్రజలకు అందించండి. హర్షిస్తారు కదా జనం. అవి వదిలిపెట్టేసేసి మీకు వస్తలేవా, మీకు రావట్లేదని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఫోటో షూట్ చేస్తున్నాడు, లేదంటే డిప్యూటీ సీఎం గారు కనిపించట్లేదు, ఇవి కదా మాట్లాడాల్సింది. కనిపిస్తున్నాం అనేదో ప్రజలకు తెలుసు. మేము ఎక్కడ తిరుగుతున్నామో ప్రజలకు తెలుసు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణా కరకట్టని ఎక్కడ గండీలు పెడతారో వీళ్ళని కాపలాగాల్సిన పరిస్థితి. ఆ స్టేజ్ లో వాళ్ళ యొక్క రాజకీయం ఉంది వాళ్ళది. ఇంకా అంతకంటే ఎవరు చిక్కుపడతారు? ఎందుకు పెడతారు? కానీ అంతకంటే ఎవరు చిక్కుపడతారు? అదే అంటుంది. అంటే వాళ్ళు రోడ్లు తవ్వే చేస్తారు కదా, వాళ్ళు అదే పని చేసేవాళ్ళు కదా. మీరు వినండి. మీరు మాట్లాడేది ఎట్టుందంటే రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా? ఇప్పుడు అధికారంలో ఉండేది మేము అధికారం పోయినా మేము చేయండి. మా వాళ్ళు అక్కడ పని చేస్తా ఉండేది. నీ జనసేన అక్కడ పోయి ఆ గుడి వాళ్ళకి దాడులు చేయడం దీనికోసం వచ్చింది తప్ప ప్రజలకు మేలు చేసే పరిస్థితుల్లో లేరు. మీరు ప్రజలు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడతారు. మా పవన్ కళ్యాణ్ ఏడా ఉన్నాడని. ఇంతకంటే దారుణం ఏముంది చెప్పండి? అధికారంలో ఉండే ప్రజలు మేము ఏడైనా దాగుకుంటాం, ఎక్కడో ఉంటాం అంటే చెప్పు. చెడిపేసే మార్గం మీరు చేయండి. మీరు కూడా రండి. నిన్నంతా మా నాయకులందరూ కూడా కరకట్ల మీద కాపలాగేస్తామండి. ఎక్కడ వైసీపీ మీరు ఏడ నిద్రపోతా ఉన్నారు? నిన్న మా నాయకులు 3 రోజుల నుంచి మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, మా జగన్మోహన్ రెడ్డితో సహా ఆడ సేవా పనిలో ఉన్నారు. మీ మాదిరి బర్త్డేలు చేసుకుని కేకులు కట్ చేసుకుని ఇంట్లో అనుకోలేదండి. ఆయన చూస్తే కదా. నెక్స్ట్ మాట్లాడుతుంది దాని గురించి. ఒకసారి గండి పడించండి. మీరు ఎక్కడ ఉన్నారా? మీ ప్రాంతాలకు నిజంగా చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో గండిని పడితే మీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్న సాట ఎక్కడ కూడా బయట రాలేదు. మీరు అక్కడ బయటకు వచ్చి చెప్పండి. అలాంటి అపోహలు కూడా ప్రజలు ఉన్నాయని చెప్తున్నా. మీరు చేస్తారని కాదు, అంతగా ఇంకా చేస్తే ఇంకా అంతకంటే నీచం లేదు, అంతకంటే దౌర్భాగ్యం లేదు. కానీ మీరు నేనేమంటానంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఇలాంటి జరిగినప్పుడు మీరు కూడా వచ్చి సహాయం చేయండి ప్రజలకి. అంతేగాని వేరీజ్ అని కాదు. ఇంకోటి కూడా చెప్తానండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం పదిలంగానే ఉంది, పదిలంగా ఉంటది, అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి వాటిని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటామో, ఎంత త్వరగా మళ్ళీ రిగ్రెట్ చేస్తామో, ఎంత త్వరగా విజయవాడని కానీ ఇటు పక్కన ఉన్నటువంటి కృష్ణ లంకలు కానీ మళ్ళా జనజీవన స్రవంతిని ఎంత త్వరగా పునరుద్ధరిస్తామో మీరు ఒకసారి రేపు చూడండి. ఈ 2 రోజులు గడిచిన తర్వాత ఎంత స్పీడ్ గా మా ప్రభుత్వం చేసి ప్రజలందరినీ కూడా మళ్ళా వాళ్ళ దైనందిన కార్యక్రమాలకి పంపించే విధంగా ఈ పాడైపోయిన రోడ్లు వేయటం కానీ, నిన్న బ్యారేజ్ కూడా 3 గేట్లు పని. ఆ 3 గేట్లు పాపం ఎవరిదండి? నిన్నటిదాకా ఎన్ని ఇసుకదో 2 కోట్లు అంట. అవన్నీ వచ్చు కదా చేసింది. ఇలాంటివన్నీ కూడా ఎంత త్వరలో మేము వీలైతే అంత త్వరలో రిగ్రెట్ చేసి మళ్ళా ప్రజలందరినీ కూడా ప్రశాంత జీవితం వచ్చే విధంగా ఎట్లా తొందరగా చేస్తామో మీరే మళ్ళీ రేపు పొద్దున్న డిబేట్ పెట్టినప్పుడు చెప్తారు. రైట్ సార్. అంకమరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మీకు సార్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటేశ్వర గారికి, సుధాకర్ రెడ్డి గారికి, యానాదేవి గారికి, ఆదాన్ ప్రసార మాధ్యమానికి కూడా ముందుగా శుభోదయం. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. వాస్తవం ఏంటంటే ఒక నిమిషం అడగనివ్వండి. ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది ముందు చెప్పండి. దాని తర్వాత మనం నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు
అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఎవరు ఏం వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా అసలు ఈ సహాయక చర్యలకు ఆ బాధ్యతలకు ప్రభుత్వం ఏ విధంగా అండంగా ఉందా, లేదు కొంచెం ఏమన్నా నిమ్మక నీరెత్తినట్టు ఉందా, చెప్పండి సార్. ముందుగా మీరు ఈ రోజు పెట్టినటువంటి ప్రధాన అంశం గురించి ఒక మాట మాట్లాడి తర్వాత దీంట్లోకి వస్తాను. అలాగే బాబు గారు పవన్ గారి చేతుల్లో రాష్ట్రం పదిలమా, ఇది మీరు ఈ రోజు పెట్టినటువంటి ముఖ్య అంశం. ఆ అంశానికి వచ్చేసరికి ఒక 2 విషయాలు చెప్పిన తర్వాత మీరు చెప్పిన దాంట్లోకి నేను వస్తాను. ఎందుకంటే ముగ్గురు వాళ్ళు చెప్పింది విన్నాను కాబట్టి ఒక విశ్లేషకుడిగా. ఇదే విజయవాడలో శనివారం నాడు పూర్తిగా ఇరుక్కుపోయిన వ్యక్తిగా, తర్వాత ఆదివారం నాడు ప్రచారంలో జరిగినటువంటి వాస్తవం అని చెప్పని రాజధానిలో పర్యటించిన వ్యక్తిగా నేను కొన్ని విషయాలు చెప్పాలి. బాబు గారు పవన్ గారి చేతిలో రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది, పదిలంగా ఉంది, పదిలంగా కూడా ఉంటుంది. దాంట్లో మాత్రం ఎవరు కాదనలేదు, సత్యం. ఎందుకంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది ఇప్పుడు కొంచెం ప్రారంభంలో కనపడిన మాట వాస్తవం, ఇప్పుడు కూడా కనపడతానే ఉంది. దానికి సంబంధించిన VROలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే గతంలో ఏ నగరానికైనా సరే ఏదన్నా విపత్తు సంభవించినప్పుడు పోలీస్ శాఖ వారు, అలాగే రెవెన్యూ శాఖ వారు, ఇరిగేషన్ వారు, అలాగే ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి పరిపాలించే మున్సిపల్ కావచ్చు, లేకపోతే మేయర్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి విపత్తునైనా సరే దాన్ని ఎంతో కొంత అరికట్టడానికి. ఇప్పుడు విపత్తు అంటే ప్రకృతి విపత్తులు మనమే ఆపలేము, కానీ సహాయ కార్యక్రమాల్లో కావచ్చు, జరిగే కొన్ని విషయాల్లో కావచ్చు ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదాలు కొంచెం తగ్గుతాయి అనేది వాస్తవం. ఆ విషయంలో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పడే సందర్భాన్ని చూసుకున్న తర్వాత శనివారం నేను అక్కడే ఉన్నాను. ఆ శనివారం నాడు రాలేక రాత్రి 10 గంటలకి కాజా గేట్ దగ్గర నీరు విపరీతంగా వస్తున్న సందర్భంగా శనివారం రాత్రి 9:30 తర్వాత నేను ఆ ప్రాంతం నుంచి బయటికి రావడం కూడా జరిగింది. అక్కడ ఇరుక్కున్నాను నేను విజయవాడలో. ఇక్కడ కొంత మాత్రం ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే అధికారుల సమన్వయ లోపమా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఇంకొంతమంది కావాలని చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ప్రసాద్ గారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యుడా, లోకేష్ గారు బాధ్యుడా అనే దాని గురించి నేను దాని జోలికి వెళ్ళను, కానీ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనపడింది. కానీ శనివారం మధ్యాహ్నం నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మాత్రం అభినందించాలి. ఎందుకంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉదాహరణ చెప్తానండి. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న నారాయణ గారు ముప్పు ప్రాంతంలో పర్యటించాడు. ట్రాక్టర్ నడుపుతుంది కొల్లు రవీంద్ర గారు, ఒక మంత్రి. ఎడం చేతి పక్కన కూర్చుంది హోంశాఖ మంత్రి గారు అనిత గారు, కుడి పక్కన కూర్చుంది ట్రాక్టర్ మీద నారాయణ గారు. ఆ ప్రాంతాల్లో పర్యటించారు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో అధినాయకులు వచ్చి పర్యటించినందువల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి, మనోధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా జనాల్లో మనోధైర్యం పెరుగుతుంది, అధికారుల్లో చలనం వస్తుంది. వీళ్ళు మంత్రులు వచ్చిన తర్వాతే అధికారుల్లో చలనం వచ్చింది అనేది మాత్రం వాస్తవం. ఇక ఈ బుడమేరుకు సంబంధించి ఒక విషయాన్ని, అంటే ఇక్కడ వాళ్ళందరూ తెలియదని కాదు, ప్రేక్షకు కూడా తెలియడానికి నేను ఒక మాట చెప్తున్నాను. 1956లో బాగా గుర్తుపెట్టుకోండి సార్, 1956లో ఆనాడు అల్లూరి సత్యనారాయణ రాజు గారు అని చెప్పని వారి చేతులతోటి కేఎల్ రావు గారు, మనకి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన పనేం లేదు, ఇరిగేషన్ సంబంధించి భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఈ బుడమేరు అంటే బెజవాడకి దుఃఖదాయని, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బుడమేరు వాగు అంటే బెజవాడకి దుఃఖదాయని. అలాంటి బుడమేరు వాగు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు దాని నుంచి తప్పించడానికి అక్కడ ఒక రెగ్యులేటరు, కొన్ని గేట్లు నిర్మించడం కూడా జరిగిందండి. కానీ గత 5 సంవత్సరాలలో కనీసం దానికి ఎక్కడ గీజు కూడా పెట్టలేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా అధికారులు ఎలక్ట్రీషియన్ వచ్చి అక్కడ వేస్తే అది పనిచేయలేదని చెప్పని వాళ్ళు ఎన్నికెళ్ళిన సందర్భంలో 100 మంది రైతులు వచ్చి 6 గంటలు శ్రమిస్తే ఈ గేట్లు తెరిచినాయండి. 6 గంటలు రైతులు వచ్చారు, స్థానికులు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గేట్లు తెలుసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? నిస్సంగంగా అధికారులు, గత ప్రభుత్వం. ఈ రోజు విజయవాడని ఈ పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి? 2016లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ యొక్క
రిటైనింగ్ వాల్ కట్టినటువంటి జంగిల్ క్లియరెన్స్, కట్టలపై జంగిల్ క్లియరెన్స్ చేస్తే దాంట్లో మధ్యలో వదిలేసినందువల్ల ఈ రోజు ఆ ఖాళీ ప్రదేశంలోంచి వరద వచ్చేసి విశాఖపట్నాన్ని ముంచే విజయవాడని ఈ రోజు ఇబ్బంది పెట్టింది. దీనికి అంతటికీ కారణం ఎవరు? గత ప్రభుత్వం నిర్లక్ష్యం. సాగునీటి రంగం మీద కావచ్చు, తాగునీరు రంగం మీద కావచ్చు, లేకపోతే ఈ పట్టణాలు కావచ్చు, నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1500 కోట్ల రూపాయలు మాత్రమే రాజధాని ప్రాంతంలో ఖర్చు పెట్టి 500 కోట్ల రూపాయలు విజయవాడకి, 500 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి ముప్పు లేకుండా చేయడం కోసం ఆ రోజు ఆ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్క పని మొదలు పెట్టిందా అని చెప్పని నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు కూడా ఆ విఆర్ లో ఉన్నటువంటి ఆ అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం వహించారో చాలా స్పష్టంగా ఒక మంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది దానికంటే కూడా ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ అధికారులు, ఈ దౌర్భాగ్యులు, ఈ నికృష్టులు, ఈ నీచులు, నేను వాళ్ళు ఉదాహరిస్తున్నాను, ఈ ప్రళయం రావడానికి కారణమైన అధికారులందరికీ ఇది వర్తింపజేస్తుంది. ఇంకా వాళ్ళను ఉపేక్షించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రథమ తప్పు. ఒక రైతు బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా నిన్న నేను అక్కడ చూస్తున్న సందర్భాలన్నీ చూసిన తర్వాత, ఆ ప్రజల మనోవేదన చూసిన తర్వాత ఇంకోటి చెబుతున్నానండి. అధికార గణం పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అంటే, ప్రజలు బయటికి వచ్చేసి సురక్షిత ప్రాంతాలు కూడా ఎల్లనీ కూడా చేశారు ఈ పోలీసు అధికారులు. వాళ్ళని బయటికి కూడా రానివ్వలేదు. అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే. వెళ్ళే అవకాశం ఉండా కూడా, గొల్లపూడికి వెళ్ళే అవకాశం ఉండా కూడా ఎల్లనీయకుండా వాహనాలు నాపి నానా ఇబ్బంది పెట్టింది పోలీసులు. ఇలాంటి వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. ఏమండి ఏమొస్తుంది దానివల్ల వెళ్ళనీయకుండా ఉండటం వల్ల? కావాలని చేస్తున్నారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం. ఈ రోజు ఇందాక వారు మాట్లాడుతున్నారు, ఎవరు యానాదయ్య గారు. నేను ఒకే ఒక విషయం చెప్తాను, రాజకీయాలు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారని తీసి పక్కన పెడితే ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారు, తీర్పు అంటూ ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు వచ్చింది ఇంకా 5 సంవత్సరాలు. వీళ్ళు వాళ్ళు ఎంత గొంతు చించుకొని అరిచినా 2029 వరకు జరగకూడదు జరిగితే తప్ప ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఈ ప్రభుత్వంలోనే మనం మనుగడ సాధించాలి కదా, ఈ ప్రభుత్వమే పనులు చేయాలి కదా, ఈ ప్రభుత్వమే ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. మరి ఇలాంటి ఈ సందర్భంలో ఇప్పుడు మనం ఈ ప్రజలకి ఏం సహాయం చేయాలా? 150,000 మందికి 2,70,000 మంది ఈ రోజు ఇబ్బందుల్లో ఉంటే 150,000 మందికి ఆహార పట్లాలు అందించింది. అందరినీ కలుపుకొని వెళ్ళమంది. గతంలో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా ప్రాంతంలో మేము పంచాలి ఆహార పట్లాలు, మీరెందుకు పంచాలి అని చెప్పని ట్రాక్టర్ మీద ఉన్న ఆహార పట్లాలను కింద పడేసి తొక్కిన దుర్మార్గులు ఎవరు? బాధితులకు అందకుండా చేసిన వాళ్ళు ఎవరు? ఈ రోజు మాట్లాడే అర్హత ఉందా వాళ్ళకి? ప్రశ్నిస్తున్నాను నేను. సమాధానం ఉందా? ఇలాంటి సందర్భంలో కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే దెయ్యాల వేదాలు వలించిన సందర్భంగా ఉన్నాయి. ఈ రోజు మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? గాదే వెంకటేశ్వర గారు కావచ్చు, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, యానాది గారు కావచ్చు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఇంకోటి చెబుతున్నాను, ఈ రాష్ట్రం బాబు గారి చేతిలో, పవన్ గారి చేతిలో ఎందుకు పదిలంగా ఉంటది అంటే 5 సంవత్సరాల అరాచకానికి, అకృత్యానికి, ఈ దండుపాళెం బ్యాచ్ చేసిన దానికి వీళ్ళు కనీసం స్పందించకుండా ఇంకా వీళ్ళ స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగనిష్టమే వీళ్ళు చేస్తున్న తప్పని చెప్పి నేను మాట్లాడుతున్నాను. చూస్తా ఉంటే కడుపు మండిపోతా ఉంది. ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా తయారైంది, ఎందుకు ఇలా తయారైంది? ఇరిగేషన్ రంగానికి ఏం చేశారు వీళ్ళు? అన్నమయ్య ప్రాజెక్టులో ఏం చేశారు? గుండుకంబ ప్రాజెక్టులకు ఏం చేశారు? తుంగభద్ర గేటుకి ఏం చేశారు? పులిచింతల ప్రాజెక్టుకి ఏం చేశారు? 2 సార్లు జరిగింది. 2021లో జరిగితే అన్నమయ్య ప్రాజెక్టు ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం ఉండ 3 సంవత్సరాల్లో బాధితులకు ఏమైనా ఇచ్చారా? ఎంతమంది చచ్చిపోయారని చెప్పి ఈ రోజుకి చెప్పగలిగారా? ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు? ఈ రోజు ప్రజలకు ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? మనం ఆలోచించుకోవాలి కదా. చేస్తూనే ఉన్నారు, చేయటం లేదని చెప్పి మనం అంటానికి లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. వీళ్ళు మాట్లాడితే నిజమేననుకొని నేను వెళ్ళాను అమరావతి ప్రాంతంలో, నేను పర్యటించాను చాలా స్పష్టంగా క్లియర్ గా. అక్కడ పెట్టినటువంటి 2-3 వీడియోలు కూడా నాయి కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం పుట్టింది వీళ్ళకి? ఎందుకు జరుగుతుంది ఇది? మనుషులేనా వీళ్ళు? అసలు మాట్లాడి మరలా వస్తాను మీ దగ్గరికి. మానవ మృగాల కంటే రాక్షస చెబుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి,
కట్ల పాములు మెట్ల కాడ ఉంటాయి, కిందకు వస్తే గబిక్ కాటేస్తాయి. కట్ల పాము లాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళని తీసి కనపడకుండా చెయ్యాలి. ఈ రోజు ప్రజలు ఇచ్చారు, వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తా ఉంటే ఆ 11 స్థానాలు కూడా ఇలా రావు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా రాజకీయాలు వద్దులేండి మనకి. రాజకీయాలు కాదండి, కడుపు మండిపోతా ఉంది. ఆ ప్రజలను చూసిన తర్వాత, ప్రాంతం చూసిన తర్వాత. నేను 20 మంది వెళ్ళాము. అయిపోయినా వాళ్ళ ఆవేదన అంతా అయిపోయిందండి. ఇంకా ఎన్ని విమర్శించేదానికి వీళ్ళు రాజకీయాలు చేసేదానికే తప్ప ప్రజలు ఉండే పరిస్థితి ఏంది, కష్టాలు ఏంది. ఒక్కటండి, మీరు ఏం రెడ్ బుక్ తెలుసుకొని ఇంకా చేసుకోండి. ప్రజలు చూస్తున్నారండి, ఎవరేం మాట్లాడతారు, ఏం చేస్తున్నారా ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఈ రోజు తర్వాత మీరే ఇద్దరు కానీ సార్ ఇప్పుడు మీటర్నే. యాక్చువల్గా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉన్న ఇల్లుని మునిగిపోకుండా ఉండటం కోసం ఆ విధంగా వాటర్ని డైవర్ట్ చేశారా? ఇంకోటి ఏంటిది, మ్యాన్ మేడ్ ఫ్లడ్డా? ఎవరన్నా మనుషులు కావాలని ఫ్లడ్స్ వచ్చేలాగా చేస్తారా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని చెప్పి ప్రజల మీదకి వదిలేస్తారండి నీళ్ళు. అసలు ఏం మాటలు. ఒక పాయింట్ ఇక్కడ నాకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, కృష్ణానదికి వచ్చిన వరదకి విజయవాడ మునగటానికి సంబంధం ఉందా? ఫస్ట్ పాయింట్ చెప్పండి సార్. కృష్ణానదిలో వచ్చిన వరదకి విజయవాడ మునగటానికి సంబంధం ఉందా? ఇప్పుడు మునిగిందా లేదా? సంబంధంతో మునిగిందా, ఎట్లా మునిగిందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కనెక్టింగ్ పాయింట్ మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల విజయవాడ మునిగింది అంటున్నారు. ఈ రెండింటికి కనెక్షన్ ఉందా లేదా చెప్పండి. ఏంటండి, ఇప్పుడు వెలగలేరు గేట్లు ఎత్తి డైవర్షన్ చేయకపోతే ఈ పక్క ప్రాంతం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎప్పుడో మునిగిపోయింది, ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు, కలెక్టరేట్ లో ఉన్నాడు. ఆ వీడియోలు కానీ ఎవరైనా మీడియాలు తీస్తే జైలు పంపించేస్తాం. అమరావతి మునగలేదని పాత వీడియోలు నిన్న కూడా చూసారు. అమరావతి గుంతలో అవన్నీ ఎండిపోయినటువంటి మొక్కలు అవన్నీ కూడా చూపించారు, మునగలేదు. ఇప్పుడు అమరావతి మునిగిందా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందా లేదా అనేది మనకు సమస్య కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇప్పుడు వీడియో తీసి మునిగితే చూపిస్తే ఏమన్నా నష్టమా? ఇప్పుడేమన్నా మనం ఏమైనా వద్దనేమా? చంద్రబాబు నాయుడు గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీరు విన్నారా? ఇంత దారుణం, ఎంత భయంకరంగా తిట్టాడంటే, అమరావతిలోకి ఒక చుక్క నీరు రాలా, మా ఇంట్లోకి నీళ్ళు రాలేదు, అయినా కానీ ఈ ఎల్లో మీడియా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బురద జల్లే రాక్షసులని దుర్మార్గంగా మాట్లాడారు. ఇప్పుడు అమరావతిలోకి నీళ్ళు రాలేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు రాలాగానే మరి మంత్రి సత్యనారాయణ ఇంట్లోకి 2వ ఫ్లోర్ వరకు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి ఆ రోడ్డు మీదకి జనాలు వచ్చింది. మన టీవీ ఛానల్లోనే వీడియోలు వచ్చింది. కరకట్ట ఆనుకొని ఉండేటటువంటి మంత్రి సత్యనారాయణ ఇల్లే మునిగిపోయినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏటికి ఆనుకొని ఉంటే ఆయన ఇల్లు మునగలేదా? మునుగుద్ది. ఎందుకు? ఇప్పుడు అవన్నీ అవి ఇప్పుడు మునుగుతుందా మునగంది కాదు, మనం దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు మునిగే ప్రాంతంలోనే ఉండాలనుకో, మీరు కూడా వరద బాధితుల కింద కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు, కాదని లేదు. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు వారు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి, ప్రకాశం మరి ఏం చేశారనేది, కృష్ణలంక పైన ఎవరు కట్టారండి? ఈ రోజు కృష్ణలంక ప్రాంతంలో వేలాది మంది చనిపోయింది. ఈ వరద కానీ వచ్చినుంటే కృష్ణలంక ప్రాంతంలో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో యుద్ధ ప్రాతిపదిక కానీ కట్టకుండా ఉండింటే ఈ రోజు అక్కడ ఇళ్ల పైన నీళ్లు పారిండేటప్పుడు ప్రారంభించింది మీరేనా? ప్రారంభం రాయేస్తే కట్టింది ఎవరు? విజయవాడ ఫ్లైఓవర్లు కూడా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారే. పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఫ్లైఓవర్లు ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారే. ఏమీ చేయలేదు, మేమేమీ చేయలేదు. ఈ రోజు అధికారులు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం 3 నెలలైంది మీరు అధికారం లేకొచ్చి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, వినండి పెద్దలు వినండి, ఒక్క నిమిషం వినండి, మీరు వినండి. 3 నెలలైంది మీరు అధికారం లేకొచ్చి. అధికారం నిర్లక్ష్యం అంటారా? అధికారం మీ కంట్రోల్లోనే ఉండేది. సస్పెండ్ చేయండి, పని చేయకపోతే సస్పెండ్ చేయండి, వాళ్ళ పని చర్య తీసుకోండి. అధికారుల నిర్లక్ష్యము అధికారులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వింటారా? తీసుకోవాలి. మీరు పూర్తి చేశారు, మంచిదే. దానివల్ల ప్రజలు సేఫ్ గా ఉన్నారు, వెల్ అండ్ గుడ్.
అయితే నేను అనేది ఏంటి అది అంటే సంతోషించాలి ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం సార్, నన్ను మీరే చెప్పండి సార్. నేను అనేది ఏంటి అంటే ఈ రీటైనింగ్ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ప్రారంభించినప్పటికీ మీరు పూర్తి చేశారు మీ ప్రభుత్వంలో, గుడ్. 2 ప్రభుత్వాలు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది ఆ విషయంలో. అయితే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారు, మీరు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారు అనేది నాకు చిన్న డౌట్, అంతకుమించి ఏమీ లేదు. చెప్పండి. అసలు మొదలు పెట్టింది లేదు, టెంకాయ కొట్టి వదిలేశారు. పూర్తి చేసింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి చేశారు. అక్కడ పోయి ప్రజలను అడిగినా చెప్తారు, మీరు తీసుకుపోయి డిబేట్ అక్కడ ఏరియా ప్రజలను అడిగిన ఎవరు కట్టారని చెప్తారు. నేను అనేది ఒకటి అది కాదు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే పెద్దలు చెప్పింది, అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, వాళ్ళు పని చేయలే కావాలని చేస్తున్నారు. 3 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మొత్తం ఎంఆర్ఓ కానించి, ఎస్ఐలు కానించి, కానిస్టేబుల్ కానించి, కలెక్టర్లు కానించి, చీఫ్ సెక్రటరీ కానించి అధికారంలో కూర్చోక ముందు నుంచే అధికారులు మొత్తం మార్చినటువంటి పరిస్థితి. మీరే 3 నెలల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు. అధికారులంతా మీ కంట్రోల్లో పనిచేస్తున్నారు. మీరు పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మీది వదిలేసి ఇప్పుడు మన జనసేన నాయకులు చెప్తున్నారు మీరు ఏం చేస్తారని. ఈ రోజు మేము పని చేస్తున్నారు. ఈ రోజు మా మాజీ ఎమ్మెల్యేలు కానీ మా వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు అధికారంలో మేము మమ్మల్ని ఓడించారు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారని అడిగితే మీకు అంత ఎందుకు ఉప్పులాట? మేము చేసేది కాదు. ఇప్పుడు మేము అధికారంలో లేకపోయినా మా కార్యకర్తలు మా నాయకులు స్వచ్ఛందంగా చేసే పని చేస్తారు. మీరు అధికారంలో ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామి ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత జరుగుతుంటే స్పందించలేదని అడిగితే దానిపైన మీరేం చేస్తున్నారంటే మేము ఏం చేస్తున్నాం. మా ప్రతిపక్ష నాయకుడు కూడా వచ్చాడు, అక్కడ చూశాడు, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాడు, అక్కడ జరిగినాడండి. ఈ రోజు బురద జల్లే రాజకీయాలు మీరు చేస్తున్నారు. 3 నెలల నుంచి అధికారంలోకి వచ్చి అధికారులు మీ కంట్రోల్లో పెట్టుకుని అధికారులు అంతా తప్పిదాలు, నాయకులు అధికారులు తప్పు చేసి చర్య తీసుకోండి. ప్రజలు విపత్తైనటువంటి పరిస్థితుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించితే వారిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. చర్య తీసుకోండి. మీరు వచ్చిన తర్వాత మార్చుకున్నటువంటి వాళ్ళు కదా కలెక్టర్లు కానీ, అక్కడ పనిచేసే అధికారులు, కమిషనర్లు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ అన్ని మీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఇప్పుడు మంచి జరిగితే మేము చేశాము, చెడు జరిగితే అధికారుల మీద బురద జల్లేటటువంటి పరిస్థితి. అధికారులు తప్పు చేశారు, నిర్లక్ష్యం వహించారు, వారిపైన చర్య తీసుకోండి. దానికి మేము కూడా ఏమంటున్నాము, మీ మంత్రులందరూ కూర్చున్నారు, ఎక్కడ ముఖ్యమంత్రి గారు చుట్టూ కూర్చొని బోట్లు షికారు చేస్తున్నారు, ఫోటోలకు దిగుతున్నారు. మరి ఒక్కొక్క మంత్రి ఒక ప్రాంతంలో బాధ్యత తీసుకొని అక్కడ కూడా అధికారులను తీసుకొని అక్కడ ప్రజలకు మేలు చేయాలి కదా. చివరగా మేము అనేది రాజకీయాలు మాకు అవసరం లేదు, పదిలము ఉంటుందో ఉండదో, ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. రాష్ట్రం పదిలే ఉండదా మీ ప్రశ్నకి నేను దాని జోలికి పోవడం లేదు. పదిలం ఉంటుందా ఉండదా కాదు. ఇటువంటి విపత్తు కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యత తీసుకొని ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కాపాడండి అని మేము కోరుతున్నాము. 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కానీ అధికారంలో ఉంటుంది. మరి ప్రజల బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత మీది తప్పించి మీరు అధికారులతో పని చేయించాల్సి వదిలేసి అధికారుల నిర్లక్ష్యము, గత ప్రభుత్వం ఏదో చేసేసింది, గత ప్రభుత్వం బోట్లు పంపించింది, గత ప్రభుత్వం తవ్వలేదు, గత ప్రభుత్వం ఇప్పుడు 3 నెలలు అయింది. మీ 3 రోజుల ముందే 3 రోజులు 30వ తేదీ కంటే 3 రోజులు 28వ తేదీనే ఫ్లడ్ వస్తుందని తెలుసు, ఫ్లడ్ వస్తానని హెచ్చరించారు. ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారు? మీరు ఏం చేయగలిగారు? అధికారులతో పని చేయించాల్సిన బాధ్యత మీదే కదా. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం అంటారు, ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం కాదా? ఇంటర్ఫీర్ అవ్వలేదు, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? మరి మీరు మీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమైనారు? లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు ఏదో సబ్మిషన్ చేస్తారంట, వింటారా? చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అంకమరావు గారు చెప్పింది అధికారులు ఇంకా మీ వాసన పోలా, అది వాస్తవం. ఆ వాసన పోనటువంటి అధికారులందరినీ మీరు అన్నట్టుగానే ఈ 4 రోజులు గడిచిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవాలో, ఏ రకంగా వాళ్ళని చెయ్యాలో వాళ్ళకి తగిన శాస్త్రం మేము చేస్తాం. ఖచ్చితంగా మేము మాట్లాడేది ఏంటంటే మీరు అన్నట్టుగా జరిగిన ముప్పుకి మీరు వెళ్ళారు, మేము వెళ్దాం, చేద్దాం. కానీ ఈ దరిద్రం ఎందుకు, ఈ దరిద్రాలు ఎందుకంటున్నా నేను అనేది, ఈ మీకు పేపర్ ఉంది కదా అని చెప్పేసి అవన్నీ వాస్తవాలండి, దరిద్రాలు కాదు. మీ మాత్రం దాచిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఏరియాలో ఏడే గారి కెమెరాలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు, లారీలు మట్టి తీసుకుపోయి పోసారు, అవన్నీ జరిగింది. మీ మాత్రం దాచిపెట్టుకొని ఇప్పుడు అసలు అమరావతిలో నీళ్లే లేవని మీ మీడియా చూపిస్తుంది. ఎక్కడైనా అమరావతిలో నీళ్లు ఉన్నట్టు చూపిస్తుందా? మరి ఉన్న వాస్తవాలు చూపించే మీకు తట్టుకోలేరు. మీరేమో వాస్తవాలు చూపించరు, వాస్తవాలు చూపించే తట్టుకోలేరు.
ప్రజలకు మేలు చేయండి. ఆ అమరావతిలో నీళ్లు వాస్తవాలు రాలేదండి. తెలుసుకోనైనా నేను మేలు చేయండి. పంపించాను మా రిపోర్టర్ని. మీరు ఆ వాస్తవాలు తెలుసుకోనైనా మేలు చేయండి. ఇప్పుడు వరకు జక్కంపూడి కానీ భీమనిపురం ఏమైనా పోయారా? ఒక్క అధికారి పోయారా? ఒక్క బోటు పోయిందే? ఇక్కడంటే లంకలను ముంచిన మట్టి తవ్వకాలు ఏనండి. మీరు మీరు ఏదో ఒకటి తప్పించుకునేటటువంటి, నేను చెప్పేది ఒకటి, ఒక మాట ఏనండి, మీరు చెప్పేది అయిపోయింది. నేను చెప్పేది నండి, ఈ రోజు ప్రజల కష్టంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు ఉంది. తప్పించుకొని అధికారుల పైన చేస్తూ ఉంటే ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. మీకు స్పష్టంగా చెప్తానండి. నేనేమంటానంటే, ఏం చెప్తున్నారండి మీరు? ఏం చెప్తే వాస్తవాలు చూపిస్తే తట్టుకోలేకుండారు, వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేకుండారు. బాధ్యత, మీరు ప్రభుత్వంలో ఉండరు, బాధ్యత రాహితంగా మాట్లాడొద్దు. బాధ్యత అంటే మాట్లాడండి. సాక్షులు వేసేవన్నీ వాస్తవాలే మీరు అనేది, అంతేనా? బాధ్యత తీసుకొని ఆడ ఫోటోలు తీసేసింది, ఆడ నీళ్లు లేవా? ఖాళీ అంటే నీళ్లు సృష్టించారా? అది ఓకే సార్, మీకు లేదండి. మీరు వినడంలే, మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలే. మీరు ఎన్ని నిందించినా, ఎన్ని మాటలు మాట్లాడినా నేను మాట్లాడలేదు. ఇప్పుడు మేము చెప్పేది వినే, అదే చెప్తాను కదా, వాస్తవాలు వినే పరిస్థితిలో మీరు లేరు. ఇప్పుడు ముఖ్యంగా జనసేన అధికారంలోకి వచ్చినటువంటి కొత్త మోజు కాబట్టి మీరు వాస్తవాలు వినే పరిస్థితి లేరు. మీరు ఇంకా మాయా ప్రభుత్వం మేమేం చెప్తున్నామంటే మేం చేయలేదు. ఈ రోజు చూసాం కదా, ఒక వ్యక్తి గుడివాడలో ఒక మాజీ మంత్రి ఒక ఇంట్లో ఎవరో సందర్శించిన వస్తే మీ వాళ్ళు దాడి చేయబోతారు, కార్లు పగలగొట్టారు. మీకు ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు ఎవరు ఏందనే చూస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంతమంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నా వారికంటే ఎక్కువ మీరు దౌర్జన్యాలు మీ ఎక్కువైపోయినాయి. 74 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు తిరుగుతుంటే మరి ప్రజలకు ప్రశ్నిస్తానని వచ్చినటువంటి మీ పవన్ కళ్యాణ్ ఏమైనాడు? ఎక్కడ పండుకొని ఉన్నారు చెప్పండి, ఎక్కడ దానుకొని ఉన్నారు చెప్పండి. ప్రజలు ఇంత వరదల్లో ఇరుక్కోబోతే మీ ఎమ్మెల్యేలు ఏమైనారు, మీ మంత్రులు ఏమైనారు, మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ దానుకొని ఉన్నాడు చెప్పమంటే చెప్పలేకున్నారు మీరు. అంత కాదు, మీ పవన్ కళ్యాణ్ ఆడున్నాడో చెప్పండి. ప్రశ్నిస్తా, ప్రజలను కాపాడుతానని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో చెప్పండి. మీ పవన్ కళ్యాణ్ ఆడున్నాడో చెప్పలేక నువ్వు ఇవన్నీ మాట్లాడడం ఎందుకన్నా? బురద రాజకీయాలు వద్దు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు. మీ బురద రాజకీయాలు మానేయండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాధ్యత రహితంగా ప్రవర్తించొద్దండి. బాధ్యతగా ప్రజలకు సహాయం చేయండి. ఈ రోజు లక్షల ప్రజలు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు సహాయం చేయాలి. ఎవరైనా సరే నేను రాజకీయాలు మాట్లాడలేదు. సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, స్పష్టంగా మాట్లాడారు. రాజకీయాలు మీరు నోరు తెరిచినా మీరు జనసేన మీరు చెప్తాను కదా, మీకు రాక ఏదో 4 అధికారంలోకి వచ్చింది, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బాధ్యతలు నిర్వహించండి, బాధ్యతలు నిర్వహించండి. ప్రజలు 3 లక్షల మంది ఈ రోజు రోడ్ల మీద పడిపోయినారు. వాళ్ళ అసలు బతికినారా చచ్చిన ఎంతమంది చనిపోయినారు పరిస్థితి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీకు ఇస్తాను నేను, వెంకటేశ్వర గారు నెక్స్ట్ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సుధాకర్ రెడ్డి గారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే సహాయ చర్యలు చేయలేకపోతున్నారు, ఆ బోట్లు సందుల్లోకి వెళ్ళలేకపోతున్నాయి సార్. బోట్లు కూడా కావాల్సిన బోట్లు లేవు, సందుల్లోకి వెళ్ళలేకపోతున్నాయి అంటున్నారు. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే, వాస్తవంగా ఎక్కడెక్కడైతే మునిగిపోయినాయో అవన్నీ అక్రమ కట్టడాలే కదా. అక్కడ పెద్ద పెద్ద రోడ్లే ఉండవు నాకు తెలిసి, చిన్న చిన్న గల్లీలే ఉంటాయి. ఆ గల్లీలో బోట్లు వెళ్ళట్లేదు అంటే నాకు కొంత ఆశ్చర్యం వేసింది. అట్లాగే మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఏది తుంగభద్ర దగ్గర కావచ్చు, శ్రీశైలం డ్యామ్ దగ్గర కావచ్చు, అక్కడ ఆపాల్సింది ఆపలేకపోయారు, ఆ విధంగా వచ్చేసినాయి అని చెప్పేసి అన్నారు. అట్లాగే ఈ వెలగలేరు నుంచి కావచ్చు, ఈ బుడమేరు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీరేమంటారు సార్? క్విక్ రియాక్షన్ సార్. ప్రసాద్ గారు, మామూలుగా ఎవరైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి, అది వాళ్ళ బాధ్యత. ఆ విమర్శల్లో కూడా సహేతుకంగా ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా పనిచేస్తే కరెక్ట్ గా కారణాలను చెప్పగలిగితే వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతాం. అలా కాకుండా నిందలు మోపాలని
చెప్పే మాటల్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వీటికి జవాబు చెప్పుకుంటుంటే సహాయ చర్యలు ఎప్పుడు చేయాలండి? ఈ చంద్రబాబు గారు ఇల్లు ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఇవి కాదు ఇప్పుడు సమస్య. లేదా ఎక్కడ గేట్లు ఎత్తారండి? గేట్లు ఎక్కడ ఎత్తారండి? శ్రీశైలం అయినా లేదా నాగార్జున సాగర్ అయినా ఓవర్ఫ్లో అయినప్పుడు గేట్లు ఎత్తడం సహజం. అవన్నీ వదిలితే వస్తాయండి. ఇక్కడికి ఆకలి ఏడు వస్తుంది, తర్వాతే సముద్రంలో కలుస్తారు. ఇవి దానికంటే వేరే మార్గం లేదు. అయితే సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాము, ఎలా పనిచేస్తున్నాం అన్నది ప్రధానమండి. చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా హెలికాప్టర్లు తెప్పించారు. హెలికాప్టర్లలో భోజనాలు అన్ని అరేంజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పీకల్లో అంటే గొంతుల వరకు నీళ్ళు వస్తున్న చోటకి వెళ్ళలేకపోతున్నాం. మీరు అన్నట్టు పడవలు ప్రతి చోటకి వెళ్ళలేము. ఇదేమి నది కాదు కదా, అవరోధాలు అడ్డంకుల్ని దాటుకొని వెళ్ళాలి. ఈ ప్రళయమైనా లేదా విపత్తన్నా హఠాత్తుగా సంభవించే ఇలాంటి పరిస్థితుల్లో పరిష్కారాలు ఎలా ఉండాలో వెతుక్కుంటూ వెళ్తుంటాం. సహాయక చర్యలు చేస్తున్నారు. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్న మాట వాస్తవమే. అది సహజంగా మానవ ప్రవృత్తి అంటే కొంతమందికి లంచాలు కరప్షన్ మీద ఉన్న ఆసక్తి సేవల మీద ఉండదు. మొన్ననే నేనేదో చూశానండి సోషల్ మీడియాలో, ఒక అధికారి నీళ్ళల్లో మునిగిపోతుంటే గజ ఈతగాడు 10,000 ఇస్తే ముందు నాకు 10,000 ఫోన్ పే చేయండి, అతను కాపాడుతాను. అవన్నీ జరిగేటప్పుడు కదా మునిగి చనిపోయారు. అంటే ఇలాంటి స్వార్థపూరితమైన వ్యక్తులు కొందరు ఉంటారండి. అధికారులైనా ఉంటారు, మనుషుల్లో ఉంటారు, మన మధ్య ఉంటారు, మన ఇంట్లోనూ ఉండొచ్చు, మనలోనూ ఉండొచ్చు అండి. అది వేరు. అయితే స్పందించే తీరు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇక్కడ బుడమేరు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునకకి దీనికి సంబంధం లేదండి. ఈ విపత్తుకు దానికి సంబంధమే లేదు. ఇవన్నీ కూడా మనం ఒక భయాన్ని క్రియేట్ చేసి మళ్ళీ కూడా ఈ రాజధాని అక్కడ ఉండు, అదంతా మునిగిపోయే ప్రాంతం, మళ్ళీ రాజధాని వద్దు, అమరావతిని తరలించాలన్న భ్రమను సృష్టించడం కోసం జరిగే ప్రయత్నాలు తప్ప ఏవీ కాదు. రాష్ట్రం పదిలంగా ఉంటది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఒక వినూత్నమైన నగరంగా అమరావతిని పునర్నిర్మాణం చేయడం కోసం లేదా నిర్మాణం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అందరూ మంత్రులు అక్కడికి రాలేరండి. పవన్ కళ్యాణ్ గారు కూడా తన పని తను చేస్తున్నారు. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ అండి. ఆయన ఇప్పుడు అక్కడికి వస్తే అదొక తొక్కిసలాట అవుతారు. ఇప్పుడు మీరు చూడండి, ఒకవైపు వరదలు ఉన్నా కూడా ప్రకాశం బ్యారేజ్ అని చూడడానికి లక్షలాది జనం వచ్చేసారు. అంత గుంపు వచ్చేదో ప్రళయం జరుగుతుందని 24 గంటల నాకు భయం వేస్తుంది. ముందు ఈ ప్రజలు వాళ్ళు హడావుడికి వెళ్ళి అక్కడ సెల్ఫీలు అని వీడియోలు అని తీస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటా పరిస్థితి అని ఓ పక్కన అంతా అతలాకుతలం అయిపోతుంటే వీళ్ళేమో వీళ్ళ మోజులు వీళ్ళ వ్యవహారాలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. కొంతమంది సామాన్యులు అత్యుత్సాహం. అవునండి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ప్రసాద్ గారు పరిస్థితుల్ని గమనించి పవన్ కళ్యాణ్ గారు కూడా తన పనులు దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీగా వస్తే మళ్ళీ అదొక తొక్కిసిలాట. ఇది అంటే ఆయన మంత్రి అయినా కూడా సెలబ్రిటీ అండి. సినీ నటులు ఆయన క్రేజ్ వేరు. ఆ జనం తోసేస్తారు. ఇవన్నీ రచ్చగా ఉంటది. అంతేకాని మా ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. కేంద్రం నుంచి కూడా సహాయం తీసుకొచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉధృతి తగ్గింది. ఇంకా రాకపోకలు కూడా రాత్రి నుంచే హైదరాబాద్ ఇటు రాకపోకలు కొనసాగిస్తున్నాం. ఇంకొక 24 గంటల్లో అన్ని సమకూరుస్తా. తర్వాత పునరావాసం విషయం చూస్తాం. పునర్నిర్మాణం విషయం కూడా తర్వాత దొరుకుతుంది. ఎవరు బెంబేలు పడాల్సిన పని లేదు. సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుందన్న విశ్వాసం మాకుందండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ సుధాకర్ రెడ్డి గారు, మీరు చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే అధికారులు వాళ్ళ అజాగ్రత్త చర్యలు కావచ్చు, వాళ్ళ యొక్క అలసత్వం కావచ్చు ప్రదర్శించారో వాళ్ళపైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్రజా జీవితం అండి, సామాన్యుల బ్రతుకులు. వీళ్ళ అజాగ్రత్తల వల్ల వీళ్ళ అలసత్వం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అంటే ఏది కూడా ఉపేక్షించేది కాదు. దయచేసి అది కొంచెం కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషము. ఇది ఇంత విపత్తులో కూడా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు తప్పు చేసింటే తప్పకుండా వాళ్ళపైన మేము కూడా కోరుతున్నాం, సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా
వాళ్ళు పనిచేయాల్సినటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కూడా దాన్ని కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు నాయకుడు చెప్పుంటే ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యం, ఒక విషయం అండి, ఎప్పుడైనా కానీ ప్రభుత్వము అధికారులతో పని చేపించేది ప్రభుత్వము, పనిచేయని అధికారులనే వాళ్ళపైన ప్రభుత్వం పనిచేయని అధికారుల పైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఒక విషయం, ఎప్పుడైనా ప్రతిపక్షాలు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మీదే మాట్లాడతారు తప్ప దాని వెనక ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా జరిగితే డైరెక్ట్ ఎవరు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారిని మాట్లాడతారు. ఈ పక్క ఏదైనా జరిగితే ఎవరు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను తప్పు చేసిన ఎవరిని మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. అంతేగాని ఆయన అనుకున్నటువంటి నాలాంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని గురించి మాట్లాడతారు తప్ప ప్రభుత్వం ఎవరిని తప్పు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వాళ్ళతో పని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. వాళ్ళపైన తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. నేను ఆ పాయింట్ ఎందుకు రేస్ చేశానంటే సార్, యాక్చువల్గా ఈ అధికారులు కూడా ఎలా ఉంటారంటే ఈయన మీద నచ్చకపోతే ఆయన దగ్గరికి వెళ్తారు. వేరే విషయం వేరు, నేను చెప్పేది వేరే విషయంలో అధికార నిర్లక్ష్యం వేరు. ఇక్కడ ప్రాణాలకు సంబంధించిన ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అదే నేను అంటుంది. ఇప్పుడు ఇదే ఈ టైంలో టవర్స్ ఆపేసి కనీసం ఎవరు ఏ ఇంట్లో ఫోన్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. వామ్మో, నేను జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా దగ్గరగా ఉందాం అనుకున్నాను. ప్రసాద్ గారు ఒక విషయం సుధాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను. కరెంట్ ఆపడము కరెక్ట్, వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫ్లడ్ లో అసలు సెల్ టవర్స్ ఎందుకు ఆపేసినట్టు? ఈ రోజు ఎక్కడ ఎవరన్నా ఫోన్ చేసి ఎడన్నా ఉంటే ఇంటిమేషన్ వాళ్ళ బంధువులకో అధికారులకో తెలియజేసేటటువంటి ఇప్పుడు ఇదే ఆధార్ ఛానల్ ఏం చేశారు, ప్రతి ఏరియాలో ఎవరెవరు ఇన్ఛార్జ్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మీరు మీ ఛానల్ ద్వారానే, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే పెట్టారు. ఆ ఫోన్ నెంబర్లు కనీసం వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళ ఫోన్లు చేయాలంటే ఆ ఏరియాలో ఎక్కడే కానీ టవర్స్ కానీ సెల్లు కానీ పనిచేయలేదు, టవర్స్ అన్ని ఆపేశారు. మరి ఏ విధంగా అక్కడ వాళ్ళ బాధల్లో లేదు, వాళ్ళకి ఫోన్లో ఛార్జింగ్లు కూడా లేవు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు అక్కడ చిట్టినగర్ ప్రాంతంలో, నేను ట్రై చేస్తే 2 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ వచ్చేసిందట. ఏంటి అంటే ముందు పవర్ లేదు, ఫోన్కి ఛార్జింగ్ లేదట. సో అందుకని ఆయన ఏం చేశాడు తెలివిగా ఛార్జింగ్ ఉండే భవానీపురం కానీ, చిట్టినగరం కానీ, సింగరేణిపాడు రామరపాడు కానీ ఆ ఏరియాలో ఎక్కడ కూడా టవర్స్ పనిచేయలేదు. ఆ ఏరియాలో ఉండే మా రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ కూడా మేము కూడా ఫోన్లు చేసి తర్వాత తాడేపల్లి చేసి ఆ ఏరియా అంతా టవర్స్ ఆపడం జరిగిందని ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకతను అక్కడి నుంచే పెట్టాడు, టవర్స్ అన్ని ఆపేశారని. నేను ఎందుకంటే అక్కడ బాధల్లో ఉండేవాడు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. కరెంట్ లేదంటే సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు మేలుకున్నారంటున్నారు. ఈరోజు 3 లక్షల మంది కూడా 24 గంటలు వాళ్ళు అసలు దోమలు, కరెంటు లేక, నీళ్లు లేక అవస్థలు పడతా ఉన్నప్పుడు ఒక నాయకుడిగా మనం మేలుకోవడం అనేది పెద్ద ఇది కాదు. చూస్తారులేండి. నిన్నది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అధికారులతో బెత్తం తీసుకొని పని చేపించి అక్కడ బాధ్యత కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలనేదే మా రిక్వెస్ట్ ప్రభుత్వానికి. రైట్, వెంకటేశ్వర గారు చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు మా మీద ఉన్నటువంటి బాధ్యతను మేము సక్రమంగానే నిర్వర్తించాలి. ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాం. ఎందుకంటే మాకేమి చేతగా కాదు, ఇలాంటి అనుభవాలు లేనటువంటి కూటమి కాదు. 100% ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజలకు మంచి చేస్తాం, ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే ఆలోచనతో ఉంటాం. ఇక్కడ ఇటు వచ్చి ఇబ్బంది ఏంటంటే ఈ ప్రతిపక్షం కానటువంటి ప్రతిపక్ష నాయకులతో చేసే, ఎందుకంటే వాళ్ళకి ఈ మీడియా ఉంది కాబట్టి మీడియాలో ఇష్టానుసారంగా రాయొద్దు. మేము చెప్పేది మీరు కూడా చేతనం ద్వారా చేయండి. ఏమైనా ఉంటే ఇది అయిపోయిన తర్వాత 1 వారం తర్వాత కూర్చుందాం. 1 వారం తర్వాత వచ్చేసి మీరు రండి, మేము రండి, కూర్చుందాం. మీరు అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు చెప్పండి. అసలు ఒక పక్కన మనుషులు మునిగిపోయేంత లోతులో నీళ్లు ఉండగానే వీళ్ళు వచ్చేసి అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, ఇది కాదు కదా. అది కాదు కదా మేము కోరుకుంటుంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు కూడా వీలైతే ఒక మాట సాయం చేయండి. మీకేదో వచ్చేసి మీరేమి నీళ్ళలో దిగి మమ్మల్ని కాపాడమంటలా, మాట సాయం మీరు చేయండి. రిమైనింగ్ సాయం అంతా మేము చేస్తాము. మేము చేయకపోతే ఒక 10 రోజుల తర్వాత మీరు ఏదైతే చూపండి. అప్పుడు దాకా ప్రశాంతంగా ఈ సమస్య గట్టెక్కిన తర్వాత అప్పుడు చర్చించుకోవచ్చు. ఖచ్చితంగా మేము కోరేది అదే. అంతేగాని ఊరక పేపర్లు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టానికి చూపించి ప్రజల్లో భయభ్రాంతం గురి చేయొద్దు. టవర్లు ఆపారు కానీ టవర్లు ఎవరు ఆపరండి. టవర్లు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనం ఉంటాయి కానీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనం ఉండే కాదు. అవన్నీ కూడా ఈ పవర్ ప్రాబ్లం ఆటి కూడా పవర్ లేకపోతే
ఒకటండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీదే కదా. ఇప్పుడు టవర్లు ఆపితే కదా అక్కడ జరిగేటన్ని వీడియోలు తీసి పెట్టి ఇదంతా పబ్లిసిటీ కాకూడదనే కదా. అక్కడ ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు, పబ్లిసిటీ కాకూడదు. అక్కడ జరిగే అన్యాయం కానీ ప్రజలకు జరిగే ఇబ్బందులు వీడియోలు తీసి పెట్టకూడదనే కదా మీరు టవర్స్ ఆపింది. సెంట్రల్ లో కూడా మీదే కదా, సెంట్రల్ ప్రభుత్వం కూడా మీ కూటమి ప్రభుత్వమే కదా. ఈ రోజు టవర్లు ఆపడానికి కారణం ఏంటంటే ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తెలియజేయకూడదు, వాళ్ళు అక్కడే చచ్చిపోవాలి. కానీ ప్రచారం మాత్రం తట్టుకోలేరు. అక్కడ జరిగే అన్యాయాన్ని, అక్కడ జరిగే నష్టాన్ని చూపించకూడదు అన్నమాట. భజన చేయాలి, భజన చేస్తే మాత్రం సరిపోతుంది మీకు. మీరు కేవలం భజన చేస్తే ఒప్పుకుంటారు తప్ప భజన మీడియాలు తప్ప ప్రజల పక్షాన మాట్లాడితే ఓర్చుకోలేరు కదా. ప్రజల పక్షాన మాట్లాడకూడదు, ప్రజలకు జరిగే అన్యాయాన్ని కానీ జరిగే విషయాలు ప్రజలు జరిగే తప్పులు ఇన్ని జరిగినాయి అక్కడ చెప్పేసి అప్పుడు మొత్తం లిస్ట్ అవుట్ చేసి బయటపెట్టండి. అది ఎవరైనా చనిపోవాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు సహాయక చర్యలు జరుగుతూ ఉండగానే అలా జరిగింది ఇలా జరిగింది మాత్రం కరెక్ట్ కాదు. అంకమ్ర గారు మీకు ఇప్పుడు వీడియోలో ఎక్కడే కానీ కనబడకూడదు మీకు, అంటే ఎక్కడే కానీ నష్టాన్ని చూపించకూడదు. ఏ మీడియాలో కేవలం భజన చేసేదానికి మాత్రమే కావాలి మీడియాలు. ప్లీజ్ ప్లీజ్ అంకమ్ర గారు కంక్లూడింగ్ మాట్లాడతారు మీరు. అంకమ్ర గారు ప్లీజ్. పనికిమాల మాట మీరు మాట్లాడుతున్నారు, పనికిమాల చేస్తారు మీరు భాష మార్చుకోండి. ముందు మీ భాష మార్చుకోండి, రాజకీయాలలో భాష మార్చుకోండి. ఫస్ట్ మీరు భాష మార్చుకోండి. ప్లీజ్ ప్లీజ్ 1 సెకండ్ సార్. ప్రసాద్ గారు భాష మార్చుకోవాలి. అంకమ్ర గారు మీరు కంక్లూడింగ్ మాట్లాడే తీరు మార్చుకోవాలండి. డిబేట్ లో మాట్లాడే తీరు మార్చుకోవాలండి. ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. మీరు కంటిన్యూ చేయండి, మీరు స్టార్ట్ చేయకపోతే కష్టమే. అంకమ్ర గారు ఒకసారి అవకాశం ఇవ్వండి. అంకమ్ర గారు విశ్లేషకులకి ఇవ్వండి సార్ స్కోప్. ఒక్క నిమిషం సార్. కౌలూరు శాంతినగర్ మధ్య 3 చోట్ల గండి పడిందండి. కుడి వైపున 7 చోట్ల గండి పడింది. ఈ ప్రమాదానికి అది కూడా ఒక కారణం. దానివల్ల ఈ విజయవాడ నగరానికి ఇది వచ్చేసింది. ఇక తీసి పక్కన పడేస్తే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. నాకు ఒకటి గుర్తొస్తుంది. ఈ మధ్య మహేష్ బాబు గారి సినిమాలో సూర్య గారు ఒకళ్ళు యాక్ట్ చేశారు సినిమాని. దాంట్లో ఆయన ప్రజలందరూ బాధపడతా ఉంటే ఈయన నవ్వుతాడు. మీరు బాగా గుర్తెచ్చుకోండి. ప్రజలందరూ బాధపడతా ఉంటే, చచ్చిపోతా ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయనకు నవ్వు వచ్చింది. మామూలుగా శవం ఉంటే తప్ప ఏవి కనపడదు వాళ్ళకి. శవం ఉంటేనే ఏదైనా మాట్లాడతారు. మామూలుగా శివపుత్రుడు అంటే శివుని ఆరాధన కోసం భక్తితోటి ఆరాధించేవాడిని శివపుత్రుడు, లేకపోతే శివుడికి సంబంధించిన వ్యక్తులు అనుకుంటావు. శవపుత్రులు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే శవాలు కనపడితే మాత్రమే బయటకు వస్తారు. వాళ్ళకి శవాలు కావాలి. శవాలు ఉంటేనే రాజకీయాలు చేస్తారు, లేకపోతే ఏదైనా చేస్తారు. కాబట్టి శవపుత్రులు ఈ రాష్ట్రంలో లేకుండా ఉంటే ఈ రాష్ట్రానికి పట్టిన శని మొత్తం పూర్తిగా పోతుంది. కాబట్టి శవపుత్రుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు చూసిన బాధలు చూసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు ఏం చేయాలో, ఎలా వాత పెట్టాలో, కర్రుగాల్చి ఎలా వాత పెట్టాలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీకు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారండి. మా నాయకుడిది నవ్వు ముఖము, మాట్లాడితే నవ్వు ముఖం వస్తుంది మా నాయకుడిది, అంతేగాని మీ మాదిరి ఏడుపు ముఖాలు, మీ మాదిరి ఏడుపు ముఖాలు ఈ విధంగా ఇతరుల పైన పడి ఏడుపు ముఖాలు తప్ప అవతల వ్యక్తికి పలకరించినప్పుడు ముఖంలో నవ్వు కనబడితే దానికి మీరు ఇన్ని రాద్ధాంతరాలు చేస్తారు. మీ మాదిరి ఏడుపు ముఖం పుట్టలేదు. మా నాయకుడు నవ్వు ముఖమే. పలకరించినప్పుడే నవ్వు ముఖం. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఇట్టిట్ అంటున్నాడు 2 ఏళ్ళు నేనుండా ఇట్టిట్ట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాత్ర ఏ విధంగా ఉంది? నీటి యాత్ర చేసేది. గొడుగులే చుట్టూ మంత్రులను కూర్చోబెట్టుకొని, అధికారులు మీడియా చుట్టూ పెట్టుకొని, ఆ చిన్న బోట్లు మొత్తం ఆయన ఎమ్మడే పెట్టుకొని ఇట్టిట్ట 2 ఏళ్ళు చూపిస్తున్నాడు విజయం. విక్టర్ ఏంటంటే వరదల్లో విక్టర్ అయిపోయినారు, విజయం సాధిస్తారనే ఇటు చూపిస్తున్నారు. ఈ విక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఒక పక్క చస్తా ఉంటే ఏడుస్తా ఉంటే అది మీడియాను మొత్తం వ్యవస్థ అధికారులను మంత్రులు ఆయన చుట్టూ పెట్టుకొని, చిన్న బోట్లు మొత్తం ఆయన చుట్టూ పెట్టుకొని ఆయన విహారయాత్ర చేస్తూ 2 ఏళ్ళు చూపిస్తూ నేను నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. అదేనా ప్రజలకు చేసే సేవ? అదేనా
అటువంటి ఏడుపు ముఖాలు లేవు మాకు. నవ్వు ముఖం, మా నాయకుడికి నవ్వు ముఖం, పలకరిస్తే నవ్వు ముఖం కనబడుతుంది. మీ నాయకుడు మాత్రం ఏడుపు ముఖం కాదు. మీ విహారయాత్రలు చేయలేదు. ఈ రోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ విహారయాత్ర చేస్తున్నాడు మీ నాయకుడు. 4 మంత్రులు, ఎంపీని, కలెక్టర్, అధికారులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఏ విధంగా ప్రజలకు న్యాయం జరుగుతుందండి? ముఖ్యమంత్రి గారు 4 మంత్రుల్ని, కలెక్టర్ ని, అధికార యంత్రాంగాన్ని చుట్టూ పెట్టుకొని నడిస్తే ఏ విధంగా నడుస్తుంది? మొత్తం అధికార యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నారు. మరి అధికారుల పైన అధికారులు నిర్లక్ష్యం అండి. ముఖ్యమంత్రి గారు అధికారులు ఉండకపోతే అధికారులు లేదండి. అన్ని మీరే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అయితే చెబుతా. చెప్పండి. ఏమండి ప్రసాద్ గారు 4వ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఆర్బీఐ దగ్గర ఇంటెంట్ పెట్టకుండా ఈ రోజు పెన్షన్ రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి కార్యక్రమం. రెండోది, నిన్నటిదాకా మొన్నటిదాకా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి కళ్ళమ్మట నీళ్లు ఖర్చుకొని రక్తాలు ఖర్చుకున్న వాళ్ళకు చిన్న సూచన ఏందయ్యా అంటే 15,000 కోట్లు గ్రాంటు ఆంధ్ర రాష్ట్రానికి. ఇది ఈ ప్రభుత్వం కూటమి సాధించిన విజయం. ఈ 84 రోజులు, ఈ రోజుకి 84 రోజులు ఈ ప్రభుత్వం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 84వ రోజు 1,50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాబట్టుకున్నారు. ముఖ్యంగా 7,271 కోట్ల రూపాయలు ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కనెక్టివిటీ రహదారుల కోసం కావచ్చు 7,271 కోట్ల రూపాయలు పెనమలూరు వంతెనతో సహా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అలాగే కృష్ణా నది మీద దానికి సంబంధించి 7,271 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నది ఈ ప్రభుత్వం. సంతోషిద్దాం. ఈ రాష్ట్రానికి సంబంధించింది ఎన్ని సాధించినా ఏమి చేసినా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు యానాదయ్య గారు వైసీపీ అధికార ప్రతినిధి, గాది వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు, అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. మరలా రేపు కలుద్దాం.